హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ వరల్డ్. వంకాయని ఎన్ని విధాలుగా అయినా కుక్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఈరోజు మనం వంకాయ మామిడికాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. వంకాయ అలాగే మామిడికాయలోని పులుపు కొంచెం అలా తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు అస్సలు నమ్మరు, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వంకాయ మామిడికాయ రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సినవి అరకిలో వంకాయలు. ఈ వంకాయల్ని కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో అనేది వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పుల్లటి మామిడికాయ చిన్నది పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి అనేది హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని జీరా అన్నది వేయించుకోవాలి. జీరా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకుని అందులో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుని ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్ అన్నది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కర్రీ అంతా కలుపుకుని వంకాయ పీసెస్ 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. వంకాయ అనేది కంప్లీట్గా కుక్ అయిపోకూడదు. సగం ఉడికిన తర్వాత ఇలా చెక్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ వంకాయ కలిపి ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వాలి కాబట్టి. ఎక్కువసేపు కుక్ అయితే వంకాయ అనేది పేస్ట్లా అయిపోతుంది. ఈ స్టేజ్లో మనము ఉప్పు, పసుపు, కారం మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. మామిడికాయ అనేది కుక్ అవ్వడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతుంటే మామిడికాయ అనేది ఉడికిపోయినట్టే. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. కర్రీ అనేది ఎక్కువసేపు కలపకుండా స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ ఇంకా దించేసుకోవటమే. వంకాయ మామిడికాయ రెడీ అయిపోయిందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.